హాయ్ హలో నమస్తే గోమతి సరదా ముచ్చట్లకి స్వాగతం. జనరల్‌గా గవర్నమెంటు మాస్టర్స్ ఏం చేస్తారంటే చాలామంది స్కూల్ పిల్లల్ని అసలు పట్టించుకోరనమాట. ఎందుకంటే అది ప్రైవేట్ స్కూల్ కాదు కాబట్టి పట్టించుకోరనమాట. అక్కడ వాళ్ళని చూసేవాళ్ళు కూడా ఎవరుండరు. టైంకి మాత్రం శాలరీస్ మాత్రం తీసుకుంటారు. కానీ అంత కేర్‌గా చూడరు పిల్లల్ని. కానీ అది తప్పని నేను చెప్తాను. ఎందుకు అనంటే మనకు గవర్నమెంట్ శాలరీస్ ఇచ్చేది పిల్లల్ని డెవలప్‌మెంట్ కోసం, పిల్లలకు మంచిగా చక్కగా చదువు చెప్పి వాళ్ళను ఒక దారిలో పెడతారని వాళ్ళు మీకు శాలరీస్ ఇస్తారనమాట. గవర్నమెంట్ టీచర్లమే మేము ఒక అటెండెన్స్ పడి మేము చెప్పేది ఏదో చెప్పేసి, ఏదో మొక్కుబడిగా చెప్పేసి మా దారిన మేము ఉంటామంటే అది కుదరని పని. అది అది మనకు మంచిది కూడా కాదనమాట. మనల్ని నమ్మి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ జాబ్స్‌కి మనం న్యాయం చేయాలన్నమాట. అందుకనే పిల్లలకి స్కూలు చాలా కేర్‌గా చెప్పండి. కానీ మా టైంలో మాత్రం గవర్నమెంట్ స్కూల్ సార్స్ అయితే చాలా చక్కగా కేరింగ్‌గా ఉండేది. ప్రైవేట్ స్కూల్ లెవెల్‌లో చెప్పేదన్నమాట. ఒక్కొక్కరు డీఎస్సీ పాస్ అయ్యి టీటీసీ, డీఎస్సీ అప్పట్లో అంత వాల్యుబుల్ చదువు, అంత గవర్నమెంట్ టీచర్ అంటే అంత వాల్యుబుల్ అనమాట. మా టైంలో మాత్రం చాలా చక్కగా చెప్పేవారనమాట. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కూడా చాలా కేర్‌గా పిల్లలకి చదువు చెప్పాలి. పాపం వాళ్ళు పేదవాళ్ళు ప్రైవేట్ స్కూల్‌లో చదవలేని స్థితిలో ఉంటారు కాబట్టి గవర్నమెంట్ సార్స్ అయితే చాలా కేరింగ్‌గా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.